ఇది లేయర్స్‌గా ఉంటదనమాట. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఏఐ. మనము ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటాం కదా! ఇట్ ఈస్ సిమిలర్ టు థాట్ అనమాట. సిమిలర్ కాదు. దిస్ ఈస్ ద సేమ్ యాస్ థాట్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఎట్లా అంటే చాలా ఇంటెలిజెంట్‌గా బిహేవ్ చేస్తదనమాట మిషన్. సో, మనము ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీళ్ళు డిజైన్ చేసేటప్పుడు దాన్ని రూల్ బేస్డ్‌గా డిజైన్ చేశారు. సో, ఇఫ్ దిస్ హ్యాపెన్స్ దెన్ దిస్ అని చెప్పి. సో, రూల్స్ బాగా రాసి మంచిగా దీంట్లో పెడితే దెన్ దిస్ ఇస్ ఇట్ విల్ యాక్ట్ ఇన్ అ వెరీ ప్రాపర్ వే. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. లాగిన్ 3 టైమ్స్ ఫెయిల్ అయితే అకౌంట్ లాగ్డ్ అన్న ఈమెయిల్ వెళ్ళాలి అని చెప్పి ఉందనుకోండి. సో దట్ ఈస్ అ రూల్. బేస్డ్ ఆన్ దట్ రూల్ ఇట్ విల్ జనరేట్ అన్ ఈమెయిల్ అనమాట. నిజంగా ఒకవేళ లాగిన్ 3 టైమ్స్ ఫెయిల్ అయితే. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి మ్యాప్స్ ఉన్నాయి కదా! ఆ మ్యాప్స్ మనకి ఏంటి బేస్డ్ ఆన్ రూల్స్ ఎట్లా అంటే ఇప్పుడు మనం టోల్స్ ఆఫ్ చేసామనుకో, అరే టోల్స్ ఆఫ్ ఉంది. సో టోల్ రౌట్ తీసుకోదు, అది వేరే ఆల్టర్నేటివ్ రౌట్ తీసుకుంటుంది అనమాట. సో దట్ ఈస్ హౌ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్స్. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ వచ్చేసి మిషన్ లెర్నింగ్. నేను లాంగ్వేజ్ అని రాశాను. సో అండ్ లెర్నింగ్ స్పెల్లింగ్ కూడా తప్పు రాశాను. బట్ ఇట్ ఈస్ మిషన్ లెర్నింగ్. ఈ మిషన్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ అ స్లైట్లీ అడ్వాన్స్డ్ మోడల్ దెన్ ఏఐ. ఏఐలో ఏం చేస్తున్నాం మనము? రూల్ బేస్డ్ ఇస్తున్నాము. అంటే రూల్స్ రాస్తున్నాం అనమాట. ఈ మిషన్ లాంగ్వేజ్లో రూల్స్ కాదు. మనం దానికి ఏం చెప్తున్నాం అంటే నేను నీకు డేటా ఇస్తాను, నీకు కావాల్సినంత డేటా ఇస్తాను, అండ్ దాంట్లో ఒక ఏంటి డెసిషన్ మేకింగ్ అల్గోరిథం కూడా లోడ్ చేస్తాను. సో ఈ బేస్డ్ నేను డేటా ఇచ్చాను, ఆ డేటాని మొత్తం స్టడీ చేసి అనలైజ్ చేసి నాకు నువ్వు గివ్ మీ ద స్టాట్స్. మీరు పాతకాలంలో స్టాటిస్టిక్స్ అన్న పదం వినే ఉంటారు కదా! ఈ స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ అని చెప్పి ఇవన్నమాట. అదేంటి అంటే మొత్తం డేటాని కలెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే హైదరాబాద్లో వాట్ ఈస్ ద పాపులర్ ఫ్లేవర్ ఆఫ్ ఐస్ క్రీమ్ అన్నది సేల్స్ వాళ్ళు దే వాంట్ టు నో, సో దట్ దే కెన్ ఇంప్రూవ్ దర్ ప్రొడక్షన్. అంటే ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు ఆ ఫ్లేవర్ అన్నట్టు. సో దే విల్ గో టు డిఫరెంట్ స్టోర్స్. ఒక్క స్టోర్కి కాదు, చాలా స్టోర్స్కి వెళ్ళి డేటా కలెక్ట్ చేసుకుంటారు. ఆ డేటా అంతా కలెక్ట్ చేసుకొని ఈ మిషన్కి ఇస్తారు. పాతకాలంలో డేటా అంటే కంప్యూటరైజ్డ్ కాదు కదా సిస్టమ్. సో దే యూస్ టు రైట్ ఇట్ డౌన్. అలా రాసి ఈ ఈ మిషన్ లాంగ్వేజ్కి ఇస్తే ఈ మిషన్ లాంగ్వేజ్ ఏంటి, దీనికి రూల్స్ ఏమీ మనం రాయట్లేదు. ఏంటి అంటే అల్గోరిథం ఆల్రెడీ ఫీడ్ అయి ఉంది, దాంట్లో అల్గోరిథం రాశారు. ఈ డేటాని తీసుకొని అల్గోరిథంలో పెట్టి అనాలిసిస్ చేసి బేస్డ్ ఆన్ నెంబర్స్ అది మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఇట్ లెర్న్స్ ఫ్రమ్ డేటా. అంటే ప్రీవియస్ అనే కాదు, ఇట్ లెర్న్స్ ఫ్రమ్ డేటా. కరెంట్ డేటా అన్న ప్రీవియస్ డేటా అయినా ఏదన్నా ఇట్ లెర్న్స్ ఫ్రమ్ డేటా. సో ఏఐ ఒక పెద్ద అంబ్రెల్లా అంటే దిస్ మిషన్ లాంగ్వేజ్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ అంబ్రెల్లా. కాకుండా ఏంటంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్ మోడల్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ వచ్చేసి డీప్ లెర్నింగ్ అనమాట. దిస్ ఈజ్ వేర్ ఇట్ గెట్స్ కాంప్లికేటెడ్ అనమాట. వీళ్ళు ఎట్లా అంటే దే వర్ నాట్ హ్యాపీ విత్ ఏఐ అండ్ మిషన్ లాంగ్వేజ్. అంటే హ్యాపీ అంటే దే వాంట్ టు మూవ్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఏంటి, దే వాంటెడ్ అ సిస్టమ్ దట్ కెన్ సిమ్యులేట్ అ హ్యూమన్ అనమాట. ఇప్పుడు మనము ఎలా నేర్చుకుంటాము? వీ లెర్న్ బై వాయిస్ కానీ, వీ లెర్న్ బై లుకింగ్ ఎట్ ఇమేజెస్. మనం ఎట్లా నేర్చుకుంటామో మన న్యూరల్స్, మన బ్రెయిన్లో న్యూరల్స్ ఎట్లా ఉన్నాయో సేమ్ అట్లా ఒక సిస్టమ్ని మనం మిమిక్ చేద్దాము అని చెప్పి డీప్ లెర్నింగ్ అన్నది కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. సో ఈ డీప్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే నాట్ ఓన్లీ బై టెక్స్ట్, ఇట్ విల్ రికగ్నైజ్ బై విజన్ అండ్ బై వాయిస్ ఆల్సో అనమాట. సో దీంట్లో న్యూరాన్స్ అన్న కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇది ఏం చేస్తుంది, దీనికి మళ్ళీ ఎలా నేర్పించారు అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పిహెచ్డి థీసిస్ కానీ, ఆర్టికల్స్ కానీ, బుక్స్ కానీ, కంప్యూటర్ లాంగ్వేజెస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దీంట్లో ఫీడ్ చేస్తారు. దీనికి అవన్నీ నేర్పించారనమాట. సో ఇట్ డస్ హ్యావ్ లాట్ ఆఫ్ డేటా అనమాట. అండ్ దే ఆల్సో రోడ్ అల్గోరిథమ్స్ టు ప్రాసెస్ దిస్ డేటా. ఈ డేటాని ఎలా ప్రాసెస్ చేయాలి అన్నది కూడా వీళ్ళు ఇచ్చేశారు. ఇప్పుడు మనం ఈ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, క్యాట్ అది ఎలా రికగ్నైజ్ చేస్తుంది అంటే ఇట్ నీడ్స్ టు నో. మనమైతే చూసి రికగ్నైజ్ చేస్తాం కదా, బట్ ఫర్ ఇట్ నీడ్స్ అన్ ఇమేజ్. అది ఏంటి, ఒక ఇమేజ్ కాదు, ఫ్రంట్, బ్యాక్, అప్, డౌన్, సైడ్ అన్ని యాంగిల్స్లో బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇమేజెస్. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాట్స్ ఉండొచ్చు, లార్జ్ క్యాట్, స్మాల్ క్యాట్స్, బిగ్ క్యాట్స్ ఇట్లాగా. సో వీళ్ళు ఎట్లా అంటే బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ దానికి అప్లోడ్ చేసేసి ఇట్ విల్ లెర్న్ ఫ్రమ్ దట్ అనమాట. ఓకే, ఏంటి, ఇట్ విల్ లెర్న్. సో ఒక క్యాట్ని అది రికగ్నైజ్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ ఆల్ ద డేటా. సో ఇఫ్ యూ రైట్ ద అల్గోరిథమ్ ఇట్ కెన్ ఈజీలీ ప్రాసెస్ సేయింగ్ దట్ ఓకే దిస్ ఇస్ అ క్యాట్.
సో ఏదో మనం ఒక స్ట్రెయిట్ లైన్ గీసి ఒక సింపుల్ కాన్సెప్ట్స్ కాదు. ఎట్లా అంటే లీనియర్ డేటా, నాన్ లీనియర్ డేటా కాన్సెప్ట్స్ ఉంటాయి కదా! నాన్ లీనియర్ డేటా అంటే చాలా కాంప్లికేటెడ్ డేటా అనమాట. సో అది అంటే ఒక స్ట్రెయిట్ లైన్ కాదు. ఇట్ ఈస్ హూప్స్, కర్వ్స్, జిగ్‌జాగ్స్ ఎట్లా అంటే కాంప్లెక్స్ థింగ్స్ అనుకోండి. చాలా కష్టమైనవి దీనికి ఫీడ్ చేశారనమాట. వీఆర్ ఆల్రెడీ సీయింగ్ ద పవర్ ఆఫ్ దిస్ కదా! ఇప్పుడు మనం ఒక లైబ్రరీకి వెళ్తే లైబ్రరీలో అన్ని పుస్తకాలు మనం చదవలేము. ఒక 1 ఇయర్‌లో కూడా ద మాక్సిమం బుక్స్ పీపుల్ కెన్ రీడ్ ఇస్ 365 ఆర్ డబుల్ ఆఫ్ 365. కానీ ఆ డేటానంతా వాళ్ళు ఎంత ప్రాసెస్ చేసుకున్నారు ఏంటి అన్నది నాకు తెలీదు. బట్ సీ ద పవర్ ఆఫ్ ఇట్. అంత డేటా దాని దగ్గర ఉండి దాన్ని ప్రాసెస్ చేసే అల్గోరిథమ్స్ మనం ఇస్తే సీ హౌ పవర్‌ఫుల్ ఇట్ ఈస్. మనము న్యూరల్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా! ఎట్లా అంటే హ్యూమన్ బ్రెయిన్‌ని మిమిక్ చేయటానికని మన బ్రెయిన్ ఏం చేస్తది, ఒక ఇన్‌పుట్ తీసుకుంటది, దాన్ని ప్రాసెస్ చేస్తది, ఒక అవుట్‌పుట్ ఇస్తది మన బ్రెయిన్ సింపుల్ థింగ్స్‌లో. ఓకే. సో దీన్నే న్యూరల్ నెట్వర్క్ అంటారనమాట. ఇప్పుడు మనకేంటి ఒక సింపుల్ న్యూరల్ నెట్వర్క్ ఎట్లా ఉంటదంటే 1, 2 లేయర్లు ఉంటది. ఓకే. 1 ఆర్ 2 లేయర్స్. కానీ డీప్ లెర్నింగ్ ఏంటి అంటే చాలా చాలా లేయర్స్ కొన్ని సార్లు అసలు హండ్రెడ్స్ ఆఫ్ లేయర్స్ ఉంటదట. అందుకనే దీన్ని డీప్ లెర్నింగ్ అని చెప్పి అంటున్నారంట. అంటే ఇప్పుడు ఫస్ట్ మనము కంప్యూటర్‌కి ఏదన్నా ఒకటి చూపించామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్ ప్యాక్, ఒక ల్యాప్‌టాప్ చూపించామనుకోండి, దానికి ఫస్ట్ ఏమీ అర్థం కాదు. ఎందుకంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ డేటా. దాని తర్వాత మనము ఇది ల్యాప్‌టాప్ అని చెప్పి దానికి నేర్పించి డిఫరెంట్ ఇమేజెస్ ఆఫ్ ల్యాప్‌టాప్ మనం చూపించామనుకోండి, అప్పుడు నేర్చేసుకుంటదది. అండ్ అదే కాదు ఎన్ని టైప్స్ ఆఫ్ ల్యాప్‌టాప్స్ ఉన్నాయి. ఇప్పుడు మ్యాకే వైట్‌లో ఉంది, బ్లాక్‌లో ఉంది అండ్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి కదా! సో ఇవన్నీ అంటే అది ఐడెంటిఫై చేసేయగలదనమాట. అంత డీప్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ దానికి ఉంటదనమాట. ఏంటి అంటే అది పిక్సెల్స్‌ని, డాట్స్ ఆఫ్ కలర్స్‌ని ఐడెంటిఫై చేయగలదు కదా! కంప్యూటర్. ఇట్స్ నాట్ లైక్ ఈ డాట్స్ ఆఫ్ కలర్స్‌ని, డాట్స్ ఆఫ్ ఇమేజెస్‌ని అది ఎట్లా స్టోర్ చేసుకొని అది ఒక సేమ్ ఇమేజ్ మనం చూపించినా కన్‌ఫ్యూజ్ కాకోకుండా అలా చెప్పగలుగుతుందంటే మరి చాలా గ్రేటే కదా! సో ఫస్ట్ లేయర్ ఏంటి అంటే ఒక సింపుల్ థింగ్స్‌ని డిటెక్ట్ చేస్తదనమాట. ఏంటి ఎడ్జెస్‌ని, షేప్స్‌ని అట్లా. సెకండ్ లేయర్ వచ్చేసి ఏంటి అంటే కర్వ్స్‌ని, టెక్స్చర్స్‌ని అవి డిటెక్ట్. థర్డ్ లేయర్ ఏంటి అంటే ఇయర్స్, ఐస్ ఏమన్నా ఇలాంటివి డిటెక్ట్ చేస్తాయి. ఫైనల్ లేయర్ ఏంటి అంటే ఇవన్నీ కాంబినేషన్‌లో ఉంటాయన్నమాట. ఓకే. ఇవన్నీ కలిసి ఓకే. దిస్ ఈస్ ఎ ల్యాప్‌టాప్ అని చెప్పి అది చెప్తది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హౌ ఆర్ యూ అన్న వర్డ్ మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి అనుకో, ఇది ఇప్పుడు ఏమైందంటే ఈ హౌ ఆర్ యూ వీటిని 3 టోకెన్స్ లాగా, టోకెన్స్ 3 వర్డ్స్ లాగా డివైడ్ చేస్తారు. ఇప్పుడు కంప్యూటర్స్‌కి ఇంగ్లీష్ వర్డ్స్ అర్థం కావు. సో ఆటిల్ని నంబర్స్‌గా మార్చాలి. సో దోస్ నంబర్స్ ఆర్ కాల్డ్ టోకెన్స్ అనమాట. సో ఇది హౌని ఒక టోకెన్‌గా, ఆర్‌ని ఒక టోకెన్‌గా, యూని ఒక టోకెన్‌గా ఇలా మార్చి సో అది ప్రాసెస్ చేస్తదనమాట లోపల. సో ఇది ఎట్లా అంటే ఇది లీనియర్ అంటే నేను ఒకటి హౌ ఆర్ యూ అని ఇలా స్ట్రెయిట్‌గా ఇట్లా చూపిస్తున్నాను కదా! ఇప్పుడు హౌది అవుట్‌పుట్ వచ్చేసి ఏ1కెళ్తది. ఆర్‌ది అవుట్‌పుట్ వచ్చేసి ఏ2కెళ్తది. యూది ఇది మొత్తము అది ప్రాసెస్ చేసి హౌ ఆర్ యూని ఎలా ఉన్నారు అన్న కాన్సెప్ట్‌కి మారుస్తదనమాట. దిస్ ఈస్ అ సింపుల్ వన్. సో ఇది 1-1 ఇది 1 రిలేషన్‌షిప్పే లీనియర్‌గా ఉంది. కానీ ఇది ఎట్లా అంటే మెనీ టు మెనీ రిలేషన్‌షిప్స్ ఉంటాయన్నమాట దీంట్లో. సో దిస్ ఈస్ అ వెరీ కాంప్లికేటెడ్ ఇది వెరీ కాంప్లికేటెడ్ లెర్నింగ్ లేయర్ ఇది. సో డీప్ లెర్నింగ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఏఐ. ఇప్పుడు ఫైనల్లీ ఈరోజు టాపిక్ జెన్ ఏఐ దగ్గరికి వచ్చామన్నమాట. సో మనకి పాతకాలం అనలే కానీ రీసెంట్ వరకు అంటే జెన్ ఏఐ మనకి ఎవరికీ తెలియక ముందు వరకు మనము ఏదైనా క్వెషన్ ఉంటే హౌ డిడ్ వి ఐడెంటిఫై ఇట్ మనం గూగుల్ చేసేవాళ్ళము ఆ క్వెషన్ని. సో గూగుల్ ఇస్ లైక్ బిగ్గెస్ట్ సెర్చ్ ఇంజిన్ కదా! సో గూగుల్ చేసేవాళ్ళం. గూగుల్ చేసినప్పుడు గూగుల్ ఏంటి వెన్ వి గివ్ అ క్వెషన్ ఇట్ విల్ గో అండ్ ఇట్ విల్ లుక్ ఎట్ ఇట్స్ డేటాబేస్లో చూసి అసలు దానికి రిలేటెడ్వి ఆ సెర్చ్‌కి రిలేటెడ్ అంటే ఒక అల్గోరిథం రన్ చేసి ఆ సెర్చ్‌కి రిలేటెడ్‌వి మొత్తం అన్ని వెబ్‌సైట్స్ పట్టుకొచ్చి బేస్డ్ ఆన్ ద ర్యాంకింగ్ ఆర్డర్ అది వెబ్‌సైట్స్ మనకి ఆర్డర్‌లో ఇస్తదనమాట. పేజెస్ వైస్‌గా. సో మనకి ప్రతి ఒక్క వెబ్‌సైట్‌కి వెళ్ళి ఓపెన్ చేసి మనము రీడ్ ఇట్ బేస్డ్ ఆన్ వాటెవర్ ఇన్ఫర్మేషన్ వి నీడ్. బట్ ఇప్పుడు జెన్ ఏఐ ఏంటి అంటే జనరేటివ్ ఏఐ. సో దీన్ని జనరేటివ్ ఏఐ అని ఎందుకంటారంటే ఇట్ డజంట్ గో అండ్ గూగుల్ ది ఆన్సర్ ఫర్ యూ. అది ఆన్సర్‌ని జనరేట్ చేస్తదనమాట. ఇప్పటి వరకు మనం పైన చూసిన ఏ మోడల్ కూడా ఆన్సర్‌ని జనరేట్ చెయ్యవు. ఒకటేమో రూల్ బేస్డ్ వర్కౌట్ అయితది. ఇంకోటేమో డేటా నుంచి లెర్న్ చేస్తుంది.
ఇంకోటేమో లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా మనకి ఆ టెక్స్ట్, విజన్, న్యూరాన్స్ని బట్టి న్యూరలాజికల్ ఏంటి మ్యాపింగ్ని బట్టి ఆన్సర్ ఇస్తుంది. బట్ జెన్ ఏఐ ఈజ్ అ లిటిల్ అడ్వాన్స్డ్ అండ్ లిటిల్ డిఫరెంట్. ఏంటి అంటే మనకి ఆన్సర్ జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి అంటే ఈ జెన్ ఏఐ మనకి ఏమేమి హెల్ప్ చేయగలదంటే మనకి కోడ్ రాయగలదు, రెజ్యూమే బిల్డ్ చేయగలదు, టెస్ట్ కేసెస్ జనరేట్ చేయగలదు, అండ్ మనం ఈమెయిల్స్ రాయొచ్చు, అండ్ టెస్ట్ ప్లాన్ జనరేట్ చేసుకోవచ్చు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మనం చేసుకోవచ్చు. సో టు అండర్స్టాండ్ ద హైరార్కీ, ఏఐ అన్నది ఒక పెద్ద కాంటినెంట్ లాంటిది. మిషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఒక కంట్రీ లాంటిది అనమాట. ఒక డీప్ లెర్నింగ్ వచ్చేసి ఒక సిటీ లాంటిది. జెన్ ఏఐ వచ్చేసి ఒక బిల్డింగ్ లాంటిది. అది చాలా పవర్ఫుల్ బిల్డింగ్. సో దీంట్లో లేయరే ఎల్ఎల్ఎం. జెన్ ఏఐలో లేయరే ఎల్ఎల్ఎం అనమాట. ఇప్పుడు ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇప్పుడు మనకి చాలా పాపులర్ ఎల్ఎల్ఎంస్ ఏంటి అని అడిగితే ఓపెన్ ఏఐ ఒకటి, ఏంటి చాట్ జీపీటీ మనం బాగా వాడతాం కదా, ఓపెన్ ఏఐ వాడిది, తర్వాత జెమినై వాడతాము, లామా, క్లాడ్ ఆంథ్రోపిక్ వాడిది, కోపైలట్, గ్రాక్, మిస్ట్రల్, ఇట్లాగా చాలా అంటే ఇంకా చాలా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు కొన్ని ఇవి మెన్షన్ చేశాను అనమాట ఇక్కడ. సో ఇది ఒక బాగా ట్రైన్ అయిన ఒక రోబోట్ అనుకోండి, దట్ ఈస్ ఫర్ యువర్ హెల్ప్. సో ఆ రోబోట్కి వీళ్ళు ఏం చేశారు అంటే బుక్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, కోడ్ రిపోర్ట్స్ కానీ, డిఫరెంట్ లాంగ్వేజెస్ కానీ, వెబ్సైట్స్ కానీ, అన్ని డాక్యుమెంటేషన్ కానీ అన్నీ ఇచ్చేసారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్రెండ్ని మనము ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగామనుకోండి, అండ్ మన ఫ్రెండ్కి ఆన్సర్ తెలీదు, రాదు, కానీ వాళ్ళు ఏంటి నాకు రాదు అని చెప్పి చెప్పకోకుండా గెస్ కొట్టి ఏదో ఏదో ఒక ఆన్సర్ ఒకటి ఏదో ఒక మేకప్ చేసేస్తారనమాట. ఏదో ఒక ఆన్సర్ మనకి చెప్పేస్తారు. సో ఏఐ విషయంలో కూడా అలాగే జరుగుతుంది అనమాట. ఏఎన్ఆర్ మూవీ ఉండేది పాతకాలంలో, ఏదో ఏంటి కీలుగురము సంథింగ్. సో ఇట్స్ అ ఫ్లయింగ్ హార్స్. అట్లా ఒక ఫ్లయింగ్ హార్స్ ఎవరు ఇన్వెంట్ చేశారు అని చెప్పి మనం అడిగామనుకో, ఓ అదా ఏదో ఏఎన్ఆర్ ఏదో ఇయర్లో ఇన్వెంట్ చేశారు అని చెప్పి చెప్పేయగలను అనమాట. అది మేడప్ ఆన్సర్, దట్ ఈస్ అ హాలోసినేషన్ అనమాట. ఎందుకంటే అలాంటి ఏంటి ఎగిరే కీలుగురం ఏం లేదు, ఇట్స్ జస్ట్ మూవీ. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అది ఏది చెప్పినా అది మనం గుడ్డిగా నమ్మేయకూడదు అనమాట. వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వెదర్ ఇట్ ఈస్ హాలోసినేటింగ్ ఆర్ వెదర్ ఇఫ్ దట్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. అండ్ హాలూసినేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఏంటి అంటే మనం డైరెక్ట్గా మోడల్ని అంటే ఏదన్నా ఎల్ఎల్ఎంని డైరెక్ట్గా డేటాబేస్ సెర్చ్ చెయ్యి, లేకుంటే డాక్యుమెంట్ సెర్చ్ చెయ్యి అని చెప్పి అలాగా అడగకోకుండా డైరెక్ట్గా మనము ర్యాగ్ యూస్ చేయొచ్చు, రిట్రీవల్ ఆర్గ్యుమెంట్ జనరేషన్. మనం అది ఫ్యూచర్లో నేర్చుకుందాము. సో త్రూ దట్ వీ కెన్ అవాయిడ్ దీస్ హాలూసినేషన్స్ అనమాట. సో ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూద్దాము ఈ ఎల్ఎల్ఎంని మనం ఎట్లా వాడుకోవాలని. అండ్ ఫస్ట్ ఏమో కోడ్ రాయటం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనికి ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాము. ప్రాంప్ట్ ఏంటి, రైట్ సెలీనియం పైథాన్ స్క్రిప్ట్. చాలా క్లియర్గా ఇవ్వాలి మీరు. రైట్ సెలీనియం పైథాన్ స్క్రిప్ట్ టు ఆటోమేట్ లాగిన్ విత్ యూఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు యూఆర్ఎల్ పేరు ఇవ్వండి, అండ్ యూజర్ నేమ్ సో అండ్ సో, అండ్ పాస్వర్డ్ సో అండ్ సో, అండ్ లాగిన్ బటన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. సో మీరు ఇలా ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇదేంటంటే కొంచెం క్లియర్గా లేదనమాట. అంటే మీరు లాగిన్ అవ్వమంటున్నారా, దాన్ని లాగిన్ అయ్యి ఏం చేయాలి, సో ఇట్ డజంట్ హ్యావ్ మచ్ క్లారిటీ. సో ఇది ఒకవేళ ఈ ప్రాంప్ట్ మీరు ఇస్తే వాట్ ఇట్ డస్ ఇస్ ఇట్ విల్ థింక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ థింక్ అండ్ ఇట్ విల్ డూ ఫ్యూ స్టెప్స్. ఒకటి ఏంటంటే ఇంపోర్ట్ వెబ్ డ్రైవర్ ఒకటి జనరేట్ చేస్తుంది మీకు, ఎలిమెంట్స్ని లొకేట్ చేస్తుంది, అండ్ ఆల్సో సెండ్ కీస్ ఇస్తుంది, అండ్ క్లిక్ చేస్తుంది ఆ బటన్ మీద. సో దిస్ ఇస్ ఓన్లీ 60% ఆఫ్ ద కోడ్. మిగతా 40% మీరు రాసుకోవాలి. అండ్ ఈ 60%లో కూడా ఏమన్నా కొంచెం అటు ఇటు ఉంటే యూ హ్యావ్ టు కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా మీరు స్క్రాచ్ నుంచి మొత్తం రాసుకోక్కర్లేదన్నమాట. నవ్ యూ కెన్ జస్ట్ ఇటు అటు చూసుకొని కోడ్ కన్ఫర్మ్ చేసేసుకుంటే చాలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన రెజ్యూమే అనమాట. ఇప్పుడు మన రెజ్యూమే మనకి ఎలా కావాలో అలా మనకి జనరేట్ చేయమని చెప్పి మనము ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు చాలామంది రెజ్యూమే ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉండదు. ఏటీఎస్ అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనమాట. చాలా కంపెనీస్ ఏటీఎస్ యూజ్ చేసి రెజ్యూమేస్ని స్క్రీన్ చేస్తారు. సో చాలా ఫ్రెండ్లీగా ఉండదు. ఇప్పుడు మనము ఇఫ్ వీ గివ్ అ ప్రాంప్ట్ లైక్ నేను ఐఎమ్ అ క్యూఏ ఫుల్ స్టాక్ సేల్స్ డొమైన్
రిచ్ ఎక్స్పర్ట్‌ని. సో, జనరేట్ మీ 1 పేజ్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమే ఇన్ అన్ ఇంపాక్ట్ ఓరియెంటెడ్ ఫార్మాట్. అంటే మీకు ఏం కావాలో మీ మైండ్‌లో నాకు ఇట్లాంటి ఫార్మాట్ కావాలి అని చెప్పి మీరు అనుకోని ఆ ప్రాంప్ట్‌ని అలా డిజైన్ చేసి దానికిస్తే అది ఇస్తది. సో, ఇప్పుడు ఇలా చేశారనుకోండి మీకు అది ఎలా ఇస్తది రెస్పాన్సిబిలిటీస్ అన్నది ఎలాగా అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ ఐ ఎగ్జిక్యూటెడ్ ద టెస్ట్ కేసెస్ ఓ టెస్ట్ ప్లాన్ కంప్లీటెడ్ ఆహ్, టె అహా! ఆహ్, ఐ ఎగ్జిక్యూటెడ్ ద టెస్ట్ కేసెస్, ఐ బిల్డ్ ద రిగ్రెషన్ సూట్ ఇట్లా కాకుండా అది ఎట్లా ఇస్తదంటే ఎగ్జిక్యూటెడ్ ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ అక్రాస్ 4 మాడ్యూల్స్ రెడ్యూసింగ్ ప్రొడక్షన్ డిఫెక్ట్స్ బై 25%. సో, ఇక్కడ 25% అనేది ఇట్స్ అన్ ఇంపాక్ట్ అనమాట. అంటే మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇదివరకి మనకి ఈ ఎల్ఎల్ఎం ఇవి లేనప్పుడు మనము వేరే కంపెనీస్‌కి కూడా మనీ కట్టేవాళ్ళం. రెజ్యూమే బాగా బిల్డ్ చేయాలని. ఎందుకంటే రెజ్యూమ్‌ని బట్టే జాబ్ వస్తది అని చెప్పి. లేదు అంటే గూగుల్‌లో ఆన్‌లైన్ సీవీ బిల్డర్స్ ఉన్నాయి కదా! ఆటిల కన్నా డబ్బులు కట్టేవాళ్ళం అనమాట. బట్ నౌ ఇట్ హాస్ బికమ్ సో ఈజీ. ఇప్పుడు మనం టెస్ట్ కేసెస్ జనరేట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఎట్లా ఇస్తామంటే జనరేట్ పాజిటివ్ అండ్ నెగెటివ్ టెస్ట్ కేసెస్ ఫర్ లాగిన్ విత్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ ఓటీపీ ఇన్ క్యూకుంబర్ ఫార్మాట్ అని చెప్పి మనము ఇచ్చామనుకో ప్రాంప్ట్. సరే అది అప్పుడు ఏం చేస్తుంది? వ్యాలిడ్ లాగిన్ ఇస్తుంది మనకి, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ కూడా ఇస్తుంది, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ టెస్ట్ కేస్ ఇస్తుంది, ఇన్కరెక్ట్ యూజర్ ఐడి టెస్ట్ కేస్ ఇస్తుంది, తర్వాత ఓటీపీ ఎక్స్పైర్ అయిపోయిందా లేదా అని చెక్ చేసి ఒక టెస్ట్ కేస్ ఇస్తుంది, అండ్ ఆల్సో ఎంప్టీ ఫీల్డ్స్ చెక్ చేసి ఒక టెస్ట్ కేస్ ఇస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇందాక నేను చూపించినట్టు మనం ఈమెయిల్స్ రాయొచ్చు, టెస్ట్ ప్లాన్స్ రాయొచ్చు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం ఏమన్నా కావాలంటే ప్రిపేర్ చేయొచ్చు. సో సంథింగ్ లైక్ దిస్. ద పాసిబిలిటీస్ ఎట్లా అంటే మీరు దీంతో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఇలా ఏదన్నా యూ కెన్ డిగ్ డీపర్ ఇన్ టు ఇట్ అనమాట. సో హోప్ఫుల్లీ యూ అండర్స్టూడ్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ this AI. And guys, if you find this video useful, please like, share and subscribe. Bye.